నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనవరి 30 సందర్భంగా అయితే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గాంధీ విగ్రహాలు ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కింద కార్యకర్తలు కావచ్చు, పూర్తిగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు మనతో పాటు దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. దూదిమెట్ల బాలరాజు గారు కూడా లంగర్ హౌస్లో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరోవైపు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇంకోవైపు బీజేపీ పార్టీ. ఎందుకు ఆ రచ్చ జరగాల్సి వచ్చింది? బడ్జెట్ సమావేశాలు ఎందుకు చర్చించలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్న విషయాలు మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎందుకు గాంధీ విగ్రహాలకు మీరు వినతి పత్రాలు అందజేయడం జరిగిందంటే ఏం చెప్తారు? ఈ రోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 420 రోజులు. 420 రోజులలో 420 హామీల్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ప్రజలకు ఇచ్చింది. ఈ ప్రజలకు ఇచ్చిన 420 హామీల్ని అమలు చేయలేని సందర్భంలో నిరసనగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎవరైతే వీళ్ళు మహాత్మా గాంధీ వారసులమని చెప్పుకుంటూ, గాంధీ వారసులు మేమే కాంగ్రెస్ వాదులమని చెప్పుకుంటూ, గాంధీ నీతి నిజాయితీగా పనిచేస్తే, అహింస సిద్ధాంతంతో పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తే, ఈ గాంధీ వారసులైనటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ జెండా కప్పుకున్న ఈ గాడ్సే లెక్క ఎవరుస్తున్న వీళ్ళు రేవంత్ రెడ్డి కూడా గాంధీ వారసుడే అంటారా? గాంధీ వారసుడుగా ఎవరిస్తూ గాడ్సే పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈయన గాడ్సే అయినా గాంధీ భవన్ లో జొరబడ్డ గాడ్సే అని అనేక సార్లు మా కేటీఆర్ గారు చెప్పారు. వీరు మాట్లాడేదేమో జెండా కప్పుకున్నదేమో కాంగ్రెస్ పార్టీ జెండా, పని విధానాలన్నీ కూడా గాడ్సే పనులే చేస్తా ఉన్నాడు. ఇలా గాంధీ అహింస సిద్ధాంతాన్ని పాటిస్తే తప్పు మాట్లాడొద్దని చెప్తే అన్ని తప్పుడు మాటలే. ఏం తప్పుడు మాటలు మాట్లాడు? బీజేపీ వాళ్ళు కాస్త ప్రార్థించే ప్రయత్నం కూడా చేస్తారు కదా. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రార్థిస్తారు, బీజేపీ ప్రార్థిస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా పుట్టే జెండా కాంగ్రెస్ జెండా. మరి ఈ కాంగ్రెస్ జెండా ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ జెండాలో కప్పుకొని గాడ్సే పనులు చేస్తున్న రేవంత్ రెడ్డికి మేము సూచన చేస్తా ఉన్నాం. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా వాళ్ళ యొక్క మేనిఫెస్టోను అమలు చేస్తా ఉన్నాడు. అందుకనే చోటాబాయ్ బడేబాయ్ విధానం కావచ్చు, అదాని వెంటనే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడే కావచ్చు, కేంద్ర మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడే కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా గాంధీ భవన్ లో జొరబడ్డ గాడ్సేనా. ఇవాళ 100% ఈయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏబీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మనిషి. 100% ఈయన అదే పనులు చేస్తా ఉన్నాడు. బీజేపీ భావజాలం ఇంకా లోపట్ల ఉందా? ఆయన పనులన్నీ అదే చేస్తా ఉన్నాడు బ్రదర్. ఇవాళ ఆయన పనులన్నీ అదే ఉన్నాయి. కాబట్టి మహాత్మా గాంధీకి మేము చెప్తా ఉన్నాం, ఎందుకంటే గాడ్సే చేత చంపబడ్డటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ వారసులమని, గాంధీ వారసులమని చెప్పుకుంటున్న వీళ్ళకు ఈ గాడ్సే పనులు చేస్తా ఉన్నారు. వీళ్ళకు బుద్ధి ప్రసాదించు మహాత్మా. ఈ 420 హామీలు ఇచ్చినారు. ప్రజల కోసం పనిచేసింది గాంధీ అయితే, ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాలను కోసం పనిచేసింది గాంధీ అయితే, ప్రజల హక్కుల కోసం పనిచేసింది గాంధీ అయితే, ఈ ప్రజల హక్కుల్ని హరిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఆశల్ని అడియాసలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుతూ ఇవాళ ఈ 420 రోజులలో రైతాంగాన్ని నిండముంచింది, చేనేత కార్మికుల్ని నిండముంచింది, అదేవిధంగా నిరుద్యోగులను నిండముంచింది, ముసలైలను నిండముంచింది, అదేవిధంగా ఇవాళ మహిళలను నిండముంచింది. ఇవాళ అనేక మంది, వీళ్ళొక్కరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది ఆటో కార్మికుల్ని సైతం కూడా నిండముంచింది. అంటే ఇవాళ పసి పిల్లవాడి నుంచి పండు ముసలమ్మ వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక హామీలు ఇచ్చిందో అందరినీ మోసం చేసింది. ఈ మోసానికి నిరసనగా మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇలా మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద వర్ధంతి సందర్భంగా మహాత్మా కాంగ్రెస్ పార్టీ వారసులం, గాంధీ వారసులం చెప్పుకున్నటువంటి ఈ గాడ్సేలకు బుద్ధి కల్పించు, బుద్ధి ప్రసాదించు మహాత్మాని వేడుకున్నాము. అంటే వీళ్ళకు బుద్ధి ప్రసాదించడమే కాకుండా ఆ ఇచ్చిన హామీలు అమలు చేసే దారి చూపని చెప్పినాము. అబద్ధపు ప్రచారం వీళ్ళకు బుద్ధి కలిగించు అని చెప్పి ఏదైతే ఒకవైపు ఇలా చెప్తే వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను బంధించింది సంఖ్యలతో, మేము వచ్చి ఆ గాంధీ వారసులుగా విముక్తి చేసినాం అంటున్నారు కదా వాళ్ళు. ఏ విముక్తి బ్రదర్? ఇవాళ రైతాంగానికి సంబంధించి 69,50,00,000 మంది రైతాంగానికి 11 దఫాలుగా 6 సంవత్సరాల్లో 73,000 కోట్లు ఇవ్వడం, బంధించడం అంటారా? 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడమా? సుమారు 70,000 కోట్ల ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్తుని ఇవ్వడమా? అదేవిధంగా ఇలా 43 లక్షల మందికి ఆసరా పింఛన్ రూపంలో డయాలసిస్ పేషెంట్లకి, అదేవిధంగా ముసలమ్మలకు, ముసలయ్యలకు, బీడీ కార్మికులకు, బోధకాల వ్యాధి వాళ్ళకు, వికలాంగులకు, వితంతువులకు ఆ పింఛన్ ఇవ్వడమా? నేను అంటా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు సగర్వంగా బతకాలని, వాళ్ళ యొక్క డెలివరీ అద్భుతంగా ఉండాలని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కేసీఆర్
కిట్తో పాటుగా న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టడమా? అదేవిధంగా గతంలో బీడీ కార్మికులు ఎవరు గుర్తించాలి? డయాలసిస్ పేషెంట్లు ఎవరు గుర్తించాలి? బోధకాల వ్యాధి వాళ్ళని ఎవరు గుర్తించాలి? వితంతు మహిళల్ని ఎవరు గుర్తించాలి? మరి వాళ్ళందరినీ గుర్తించి ఆసరా పింఛనిచ్చి ఆదుకోవడం ఇవాళ నిర్బంధం అంటారా? ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ 33 జిల్లాలుగా చేసి 10 లక్షలకు 15 లక్షలకు అమ్ముతున్న భూమిని ఇలా ₹1 నుంచి 2 కోట్ల వరకు 10 లక్షల వరకు భూమి ధరను పెంచడం బంధించడమా? అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయాన్ని కట్టడం బంధించడమా? బసోపురం రిజర్వాయర్ని కట్టడం బంధించడమా? కాళేశ్వరం రిజర్వాయర్ని కట్టడం బంధించడమా? అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేయడం బంధించడమా? అద్భుతమైనటువంటి ఎస్పీ బంగ్లాలు నిర్మించడం నిర్బంధించడమా? ఏమంటారు బ్రదర్? ఇవాళ వీళ్ళు అన్న ఒకటే బ్రదర్, ఇవాళ స్వేచ్ఛగా ఉన్న తెలంగాణను బందీకానాలుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ బందిపోట్లు కాంగ్రెస్ బందిపోట్లు ఈ కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాతకి బందీలుగా చేసిన తెలంగాణ ప్రజలు. మీరేమో ఈ 10 సంవత్సరాలలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ప్రతి పల్లెటూరుకి మీ ఏదైతే పథకాలు ప్రవేశించాయో ప్రతి పథకం అందినని మీరు చెప్తున్నారు. కానీ ఎందుకు కాంగ్రెస్ పదే తప్పుదో పట్టిస్తుంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. మేము అధికారంలోకి వచ్చిన మేము డబ్బులు నెరవేరుస్తామంటున్నారు. ఎందుకు మరి బ్రదర్? నేనేమంటున్నా, 420 రోజులలో ఆ రోజు మేము 10,000 ఇస్తామన్నాం, 15,000 ఇస్తామన్నారు. ఇచ్చిరా బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది నువ్వు టింగు నడువులు ఇరుతాయి రేపు వెళ్ళి కాంగ్రెస్ నాయకులు అందరి కూడా. ఎవరైతే టంగున పడతాయన్న నాయకులారా, టింగున మీ నడువులు ఇరుతాయి రేపు కాక రైతు బంధు కాక యుద్ధాలు చేయకపోతే. రైతు రుణమాఫీ కూడా ఇక్కడ కాలేదు. ఇలా 40% కంటే ఎక్కువ కాలేదు రైతు రుణమాఫీ. ఇలా సన్న వడ్లకు మాత్రమే కొన్ని రకాలకు మాత్రమే బోనస్ ఇచ్చేసి మిగతా సంబంధించిన రకాల వడ్లకు ఇలా బోనస్ ఎగ్గొట్టిర్రు. 10 రకాల పంటలకు మేము బోనస్ ఇస్తామన్నారు, అక్కడ కూడా ఎగనామం పెట్టిర్రు. బ్రదర్ నేను అంటా ఉన్నాను, ఈ రంగం ఆ రంగం అని కాదు బ్రదర్. అన్ని రంగాలలో ఇలా అన్ని వర్గాల ప్రజలకు పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు మరొకసారి చెప్తా ఉన్నా, అన్యాయం చేసింది, దోకా చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ద్రోహం అంటారా? మేము ఇవ్వడం దానికంటే డబ్బులు ఇవ్వడం అన్యాయం ఏం కాదు బ్రదర్. ఇచ్చిన దాన్ని అమలు చేయకపోవడం అన్యాయం అంటున్నాను. ఇవాళ ఏదైతే మీరు 10,000 మేము ఇస్తామని చెప్పేసి రైతు బంధు మేమంటే మీరు 15,000 ఇస్తామని ఇచ్చిరా బ్రదర్? నేను అడుగుతాను. ఇవాళ ఏదైతే రుణమాఫీ సంబంధించి మేము ఇలా ₹1,00,000 రుణమాఫీ అని మేము చెప్పినాం, మీరు 2 లక్షలు అన్నారు. ఇలా చేసిరా బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను. ఇలా బోనస్ సంబంధించి మేము కూడా ఇస్తానన్నా, మీరు ఇచ్చిరా బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏదైతే పింఛన్ సంబంధించి మేము ఒక దఫాలుగా పింఛన్ వేస్తామని చెప్పినాం, మీరు 4,000 ఇస్తాం ముసలయ్యలకు ముసలమ్మలకు అని చెప్పి ఇచ్చిరా బ్రదర్? నేను అడుగుతాను. ఢిల్లీ వేదికగా వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు, స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో చెప్పిండు. నేనేమంటున్నా బ్రదర్, ఢిల్లీకి పోయి గల్లీలలో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇవాళ తెలంగాణ పల్లెల్లో చర్చ జరుగుతూ ఉంది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, రైతు భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో మోసం చేసిందని, అదేవిధంగా ఇవాళ ముసలయ్యల పింఛన్ విషయంలో మోసం చేసిందని, ఇవాళ మహిళలకు ఇచ్చే ₹2,500 విషయంలో మోసం చేసిందని, ఇవాళ పెద్ద ఎత్తున తెల్లారి లేస్తే అన్నా మీరు కొట్లాడండి, మీరు మాట్లాడండి, నల్లగొండ జిల్లాను స్ఫూర్తిగా తీసుకొని మాట్లాడండి. ఏదైతే కేటీఆర్ గారు నిర్వహించినటువంటి నల్లగొండ జిల్లా రైతు మహాధర్నాకి తండోపతండాలుగా మరి వేలాది మంది రైతాంగము, వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చేసి రామన్నను చూడాలి, ఈ దగల్బాజీ కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టాలని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చిన తీరు చూస్తే వాళ్ళందరూ రోజు మాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. నిన్నగాక ఒక టీవీ డిబేట్లో పాల్గొంటే, అన్న అన్ని అబద్ధాలు చెప్తుండ్రు నీ సోకులు కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళని అడగండి అన్న, కడగండి అన్న అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం కనపడతారు. ఒకవైపు నల్గొండ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, ఏ పల్లిబాట్లను అమ్మిన వాడు వచ్చినా సరే, ఐస్ క్రీమ్ బండి వాడు అమ్మిన సరే, ఆ ఐస్ క్రీమ్లు కూడా దంగైన మాటలు మాట్లాడండి. రొటీన్ డైలాగ్స్ కొట్టొద్దు బ్రదర్. ఇవాళ రొటీన్ డైలాగ్స్, రొటీన్ ఏదో పేపర్లో హెడ్డింగ్ల కోసము, టీవీలలో బ్రేకింగ్ల కోసం మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మేము పట్టించుకోము. ఇవాళ 60 సంవత్సరాలుగా అదే కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో అధికారంలో ఉంది. ఫ్లోరైడ్ రక్కసి భూతానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? నల్గొండ జిల్లా వెనకబడిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ సకల రోగాలకు సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తీరే అటువంటిదని చెప్పేసి, నక్కబుద్ధి వంటిదని చెప్పేసి ఎలక్షన్ల సమయంలోనే కేసీఆర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కోటేస్తీమా సుమా, మళ్ళా కోరి తెచ్చుకున్నట్టయితది, ఏమంటారు, కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరి తన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజలను అడిగితే గొంతెత్తితే నిర్బంధం, గొంతెత్తితే అరెస్టు, ఇంకెక్కువ ధర్నా చేస్తే జైలుకు పంపడం, ఎవరైనా అక్రమ కేసులు పెట్టడం మాట్లాడితే ఈ రకమైనటువంటి చేస్తుంది. ఏదైనా ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అమలు చేయది కాంగ్రెస్ పార్టీకి నక్కబుద్ధి లాంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి మీరు ఓటేయద్దని చెప్పేసి కేసీఆర్ గారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. క్యూ లైన్ల రాజ్యం మళ్ళీ వస్తున్నారు. వచ్చిందిగా బ్రదర్. ఇవాళ గ్రామ సభలలో క్యూ లైన్లు, జిరాక్స్ సెంటర్ దగ్గర క్యూ లైన్లు, ఎరువుల విత్తనాల దగ్గర క్యూ లైన్లు,
అదే విధంగా ఇవాళ ఎరువుల మన ఇత్తనాల షాపుల దగ్గర క్యూ లైన్లు, ఎక్కడ పోతే అక్కడ క్యూ లైన్లు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా క్యూ లైన్లో నిలబడాల్సిందే, రేషన్ కార్డులు కావాలన్నా నిలబడాల్సిందే, రైతు బంధు కావాలన్నా క్యూ లైన్ నిలబడాల్సిందే. ఇలా కౌలు రైతులకు సంబంధించినటువంటి ఏమైనా హామీ ఇచ్చినా కదా దాన్ని అమలు చేయాలంటే దాని క్యూ లైన్ నిలబడాల్సిందే. ఇలా క్యూ లైన్ల రాజ్యం వచ్చింది అంటున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యం క్యూ లైన్ల రాజ్యం తెచ్చింది. ఈ క్యూ లైన్ల రాజ్యం వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు ఎలక్షన్ సమయంలో చెప్పినారు. నమ్మినారా పోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా ప్రజలు పడుతున్న బాధలు ఏదైతున్నాయో ఆ బాధలు తీరు మారాలని, ఆ బాధలకు మేము అండగా ఉంటామని భరోసా ఇస్తామని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేస్తారని చెప్పేసి ఇలా మహాత్మా గాంధీ వర్ధంతి సాక్షిగా రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా ఈ రోజు వినతి పత్రాల కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒకవైపు వర్ధంతి సందర్భంగా ఈ విషయాలు ఇలా ఉంటే, మరోవైపు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఏకపక్ష నిర్ణయం ఎందుకు ప్రస్తుతం మేయర్ తీసుకుంటుందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా బ్రదర్, ఇప్పుడు ఇవాళ అడిగేవాడు లేకపోతే పాలించే వంది రాజ్యం అన్నట్టు డెఫినెట్గా గొంతెత్తుతాం. ఇవాళ జిహెచ్ఎంసీలే కాదు, తెలంగాణ పల్లెల్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ అరాచక పాలన, నియంత పాలన, రాక్షస పాలన, ఈ అక్రమార్కుల పాలన ఏదైతుందో దీనికి వ్యతిరేకంగా కొట్లాడతాం. జిహెచ్ఎంసీ కాదు, ప్రతి రంగంలో కనపడతా ఉంది. ఇలా అనేక సందర్భాల్లో మున్సిపాలిటీలో అవిశ్వాసాలు పెట్టి మున్సిపల్ చైర్మన్లు దించిన తీరు కావచ్చు, ఇలా జిహెచ్ఎంసీలో వాళ్ళు ఎవరిస్తున్న తీరు కావచ్చు, స్టాండింగ్ కమిటీలో వాళ్ళు ఎవరిస్తున్న తీరు కావచ్చు, నిధుల విషయంలో వారు ఎవరిస్తున్న తీరు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పట్ల, బీఆర్ఎస్ పార్టీ నేతల పట్ల వాళ్లకు చెంచాలుగా ఉన్నటువంటి కొంతమంది కాకి దుస్తులు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలాగా ఎవరుస్తున్న పోలీసు వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటి కూడా నోట్ చేసుకుంటా ఉంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్లకార్డులు పట్టుకుని అక్కడ నిరసన తెలపడం వలన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అంటున్నారు. ఇప్పుడు బ్రదర్, నిరసన చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది, నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఒక కార్పొరేటర్ గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పౌరునిగా అనేక రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించి నిరసన తెలిపే హక్కు. నిరసన తెలియజేస్తూ కూడా అరెస్ట్ చేస్తామంటే ఎట్లా బ్రదర్? నేను అంటా ఉన్నాను, గొంతెత్తి అన్నావు కదా, ప్రజాస్వామ్యములో పరిరక్షణ కోసం, అదే విధంగా పౌర హక్కులను కాపాడడం కోసం 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీలో ఆర్తనాదం చేస్తేనో, జిహెచ్ఎంసీలో అడిగితేనో, జిహెచ్ఎంసీలో ప్లకార్డు పడితే అరెస్ట్ చేస్తావా? ఇదేనా నీ సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అని అడుగుతాను నేను రేవంత్ రెడ్డి గారిని. సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ ఏం చెప్పావు? పౌర హక్కులు రక్షించబడతాయి, ప్రజాపాలనలో నిరసనలు తెలియజేయొచ్చు, ప్రజాపాలనలో ఏదైనా తెలియజేయొచ్చు, మాట్లాడొచ్చు అని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఇదేనా నీ ప్రజాపాలనలో 7వ సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటున్నా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైపు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కూడా ముందుకు రాలేవు. ఏంటి, ఎందుకు ఆ విధంగా జరగాల్సి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల దగ్గర ఫెయిల్ అయింది, పరిపాలించడంలో ఫెయిల్ అయింది. ఒక మంత్రి కమ్యూనికేషన్ లేదు. ప్రజలకేమి ఇయ్యాలో తెలుసుకునే దానికంటే మాకేం కావాలి, మా జేబులు ఎట్లా నిండాలి, మేము ఎట్లా బాగుపడాలి, మేము ఎట్లా అధికారం నిలుపుకోవాలంటే ఎట్లా పైసలు సంపాదించాలనే ఆలోచనలో ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇవాళ కదా ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనటం కదా డెమోక్రసీలో. ఇవాళ ఫర్ ద పీపుల్ కాదు, ఫోర్ ద పీపుల్. రేవంత్ రెడ్డి ముగ్గురు తమ్ముళ్ళు, బ్రదర్స్ కలిసి ఇలా రాజ్యాన్ని దోసుకోవడం కోసం, తెలంగాణ దోసుకోవడం కోసం ఇలా తెలంగాణ వచ్చినట్టు కనపడతా ఉంది. మీరు ఇందాక మాట కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఎంచుకున్న ముఖ్యమంత్రి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ప్రజలు ఎంచుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు అర్థమైపోయింది. ఈయన కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరితన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఇవాళ ప్రజల్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది బ్రదర్. 100% ఇలా అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ రైతు బంధు కేసీఆర్ గారు ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు? ఎందుకు ముందుండి గులాబీ జెండాను ముందు బట్టి రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని ఎందుకు నమ్మినాడు? ఇలా అన్ని రంగాల్లో 10 సంవత్సరాల కాలంలో అన్ని రకాలుగా ఈ తెలంగాణ అభివృద్ధి చేస్తే ఈ 14 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణను అన్ని రంగాల్లో తలసరి ఆదాయంలో కావచ్చు, అదేవిధంగా జిఎస్డిపిలో కావచ్చు, జీడిపిలో కావచ్చు, అన్ని రకాల గ్రోత్ రేట్లలో ఇవాళ తెలంగాణను ఆగమాగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అర్థమైపోయింది బ్రదర్. కాబట్టి ఇలా 100% రేవంత్ రెడ్డి గారు ఇవాళ దావోస్ పోతాడు, ఏదో కొన్ని లక్షల కోట్ల నిధులు తెచ్చినని మాట్లాడతాడు. ఆ లక్షల కోట్ల నిధులు ఎన్ని గ్రౌండ్ అయినా అర్థం కాదు. మెగా కిస్టారెడ్డితో ఒప్పందాలంటారు, స్కై రూట్తో ఒప్పందాలంటారు, అదేవిధంగా కంట్రోల్ ఎస్తో ఒప్పందాలంటారు. ఆ 3 కంపెనీలు హైదరాబాద్ కంపెనీలు బ్రదర్, అవి 25,500 కోట్లు ఆ 3 కంపెనీల ద్వారా చేసుకున్నాడు. 25,500 కోట్లు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళవి, హైదరాబాద్లో ఉన్న కంపెనీలు, అవి ఎస్టాబ్లిష్ కంపెనీలు. ఆ పక్కన రేవంత్ రెడ్డి ఇల్లు, ఈ పక్కన మెగా కిస్టారెడ్డి ఇల్లు, వాళ్ళతో చేసుకోవచ్చు కదా బ్రదర్. అంటా ఉన్నాను, కానీ ఏదో దావోస్ పోయి ఏదో గొప్పలు చెప్పుకొని కొత్త తెచ్చినది కాదు బ్రదర్. తేవాల్సింది
ప్రాజెక్టులు తేవడం తప్పు కాదు, కొత్త కొత్త కంపెనీలు రావడం గత తప్పు కాదు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ దీని బడ్జెట్ మేము తీసుకొచ్చినామని ఈనో ప్యాకెట్ యాడ్తో కూడా పెట్టడం జరుగుతుంది. మేము ఏదైతే ఈ సంవత్సర కాలంలో 1,78,950 కోట్ల అక్షరాల తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాం అంటున్నారు. ఇప్పుడు పెట్టుబడులు తెచ్చిరా తేలేదా అనేది పోయినసారి 2024 కూడా దావోస్ వెళ్ళారు, 40,000 కోట్లు అన్నారు, కొన్ని వందల మంది కొన్ని వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎన్ని గ్రౌండ్ ఏమైనా చెప్పండి బ్రదర్, శ్వేతపత్రం వీళ్ళకి అలవాటే కదా, శ్వేతపత్రం విడుదల చేస్తా అన్నారు కదా. 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 2024లో ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు 2024 దావోస్ సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయినా చెప్పండి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు చెప్పండి. అది చెప్ప చేత కాదు కదా. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం అంటే బీఆర్ఎస్ కి తెలియదా, శ్వేతపత్రం అంటే ఒక వైట్ పేపరే, మేము ఆల్రెడీ అటు కంపెనీ ఏదైతే మాకు ఇచ్చిందో మేము డైరెక్ట్ ప్రజలకి చూపెడతాం, ఇంకేం శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటున్నాను. నేనేమంటే ఇప్పుడు గవర్నమెంట్ కు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ, బీఆర్ఎస్ పార్టీకి చెప్పు అని చెప్తలే, గవర్నమెంట్ చెప్పు, నువ్వు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు చెప్పు, ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పు, ఇది తీసుకొచ్చానని చెప్పు. వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడుతారు కదా, ఉత్తదే ఊగనే పోతారు, ఏదో ఫ్లైట్ ఖర్చు దానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంతకుముందు ఏది మేము బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు దావోస్ పైన మాట్లాడినమాట. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫ్లైట్ ఖర్చులు నాశనం చేసి అంటే ఫస్ట్ వృధా చేసి పోతున్నా ఫ్లైట్ ఖర్చులు కూడా. నేను అంటాను బ్రదర్, ఒకటి అధికారంలో ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడే తత్వం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇవాళ మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం, మీరు దావోస్ పోవడానికి వెల్కమ్ చేస్తా ఉన్నాం, దావోస్లో మీరు పెట్టుబడులు తీసుకొస్తున్న దాన్ని వెల్కమ్ చేస్తా ఉన్నాం. కానీ ఆ పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్గా అయినాయో చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు దావోస్ పర్యటన పోవడం ద్వారా ఎంతమంది నిరుద్యోగ యువతకు కావచ్చు ఉపాధి అవకాశాలు వచ్చినాయో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని మేము బయట పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ప్లస్ అదే క్రమంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలను ఏదైతే 25,500 కోట్ల రూపాయలతో స్కై రూట్ కావచ్చు, అదేవిధంగా ఈ కంట్రోల్ ఎస్ కావచ్చు, మెగా కృష్ణారెడ్డి మెయిల్ కంపెనీ కావచ్చు, ఈ 3 కంపెనీలు కూడా హైదరాబాద్ కంపెనీలే. దావోస్ పోయి వాటితో చర్చలు పెట్టాల్సిన అవసరం ఏంది, అక్కడ పోయి ఎంఓయూలు చేసుకోవాల్సిన అవసరం ఏంది, హైదరాబాద్ చేసుకోవచ్చు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే క్రమంలో అమోజాన్ అనేది గతంలోనే కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అనేక డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. మళ్ళీ విస్తరణ కోసం జరిగే దాంట్లో దాన్ని మీరు గొప్పలు చెప్పుకుంటే ఆల్రెడీ అమోజాన్ ఇక్కడ ఉన్నది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని కూడా మేమేదో కొత్తగా తెచ్చిన చెప్పుకోవద్దని చెప్పి మేము చెప్తా ఉన్నాం బ్రదర్. కాదు మా ఆలోచన తప్ప ఇలా 100% అన్ని రంగాలలో మరొకసారి చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇవాళ లగచర్లలో మళ్ళా ఫార్మా భూముల కోసం మళ్ళా వేట మొదలైంది. ఫార్మా సంబంధించిన భూములు ఇవ్వమని చెప్పేసి ఒకవైపు గిరిజన రైతాంగము, దళిత రైతాంగము, బీసీ రైతాంగం అందరూ కూడా కొట్లాడి మేము భూములు ఇవ్వమని చెప్తే 2013 భూసేకరణ చట్టంలోనే ఉంది 75% యజమానులు ఒకవేళ మేము భూమి ఇవ్వమని చెప్తే డెఫినెట్ గా భూసేకరణ చేయకూడదు. దాన్ని ఉల్లంఘించి వెంకరెడ్డి అనే అధికారిని పెట్టి వాళ్ళ సోదరుని యొక్క నాయకత్వంలో ఇవాళ అక్రమంగా భూములు గుంజుకొని వేలకు ఏమో భూములు కొని లక్షల కోట్లు సంపాదించేటువంటి ఒక భూదందాకు ఆ ఫార్మా క్లస్టర్లు అనేది ఏర్పాటైంది కొడంగల్లో. మళ్ళా ఒక దంద తీస్తా ఉన్నాం. డెఫినెట్ గా చెప్తా ఉన్నాం బ్రదర్, ఎక్కడైతే ఈయన గెలిచినట్టు అక్కడే పతనం మొదలైంది. రేవంత్ రెడ్డి తెలంగాణలో గెలిచినని విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి కొడంగల్లో నీ పతనం ప్రారంభమైంది. గిరిజన రైతాంగం నీ మీద తిరగబడంతో, గిరిజన రైతాంగాన్ని సంగారెడ్డి జైల్లో నిర్బంధించడంతో నీ పతనం కొడంగల్ నుంచి ప్రారంభమైంది అని చెప్పి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి. లగచెర్లలో గొడవలు జరగడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. అందుకే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిండు, దాదాపు 45 రోజులకు పైగా అరెస్ట్ అయినట్టు కదా, అది వాస్తవం కాదంటారా? నేనేమంటున్నంటే బ్రదర్, కేటీఆర్ దాని వెనకాల ఉన్నాడు తెలిసినవా బ్రదర్? లగచర్ల రైతుల వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఆ కుట్ర చేసింది కేటీఆర్, ఆ కుట్ర నడిపింది పట్నం నరేందర్ రెడ్డి అన్నావు. పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచి పైచాచిక ఆనందం పొందినావు తప్ప కేటీఆర్ ఉన్నాడనే మాటను నువ్వు నిరూపించినావా బ్రదర్? ఇది అన్యాయం కదా. ఇలా కేటీఆర్ పేరు చెప్పి, పట్నం నరేందర్ రెడ్డి పేరు చెప్పి అమాయక గిరిజనులను 48 రోజులు సంగారెడ్డి జైల్లో పెట్టినావు కదా. నీ కాన్సెన్సీ ప్రజల వాళ్ళు, నీ కాన్సెన్సీ రైతుల వాళ్ళు, నీ కాన్సెన్సీ రైతులు, నీ కాన్సెన్సీ గిరిజనులు, నీ కాన్సెన్సీ దళిత బహుజన వర్గాలకు సంబంధించినటువంటి పేదవాళ్ళని జైల్లో పెట్టి కృతానందం పొందినవే నువ్వు. ఇదెక్కడ న్యాయం రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్తున్నారు కదా వాళ్ళు. బ్రదర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు ఆయన, తెలంగాణ ప్రజానికానికి ముఖ్యమంత్రి ఆయన. కొడంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కూడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు కదా. ముఖ్యమంత్రులకు ఎవరిస్తున్నావా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులకు ఎవరిస్తా ఉన్నాడా? ఇలా ముఠా మేస్త్రి లెక్క ఎవరిస్తున్నా అర్థం చేసుకోవాలి. నేను అంటున్నాను, ముఖ్యమంత్రి లెక్క ఎవరిస్తున్నా రేవంత్ రెడ్డి గారు, ముఠా మేస్త్రి లెక్క ఎవరిస్తా ఉండా అంటే ముఠా కూడా ముఠా కూడా ఆయనతో ఉండేటట్టు పరిస్థితి లేదు. ఇవాళ పొంగులేటి ఒకవైపు, బట్టి వీరగా ఒకవైపు, కోమరెడ్డి ఒకవైపు. ఏం చెప్తుంది బ్రదర్? ఇవాళ కేసీఆర్ పాలన బాగుందని మేము అంటలే బ్రదర్, మేము చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటాం. రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన్ని చెప్తా ఉన్నాడు, ఇవాళ కేసీఆర్ పాలనే బాగుండే, మేము రైతు బంధు ఎగ్గొట్టినాం,
డుమ్కి పెట్టినామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో పారదర్శకత్వం గ్రామ సభలు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు ఏమో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడతాడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒక మాట మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే ఈ యొక్క గ్రామ సభలు అని చెప్పేసి మాట్లాడతారు. ఇవాళ ఒకవైపు లిస్టులు అని చెప్పేసి పారదర్శకతని మాట్లాడుతున్న వీళ్ళు, ఒకడు కలెక్టర్ ఓ లిస్ట్ వస్తుంది, ఇన్ఛార్జి మనిషి ఓ లిస్ట్ వస్తుంది, ఎమ్మెల్యే సిఫార్సు చేసిన లిస్ట్ ఒక లిస్ట్ వస్తుంది, కాబట్టి పంచాయత్ సెక్రటరీ నుంచి ఒక లిస్ట్ వస్తుంది. ప్రజలారా మీరు గమనించండి, ఈ పాలన ఎట్లా ఉందో మీరు గమనించండి. ఈ పాలనకు వ్యతిరేకంగా ఎప్పుడు మీకు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మీకు అండగా ఉంటాం. మీ ప్రజలకు భరోసా ఉండడం కోసమే భారత రాష్ట్ర సమితి ఏర్పడ్డది. నాడైనా నేడైనా ఇకనైనా ఎప్పటికైనా భారత రాష్ట్ర సమితి ఎప్పుడు కూడా ప్రజల గుండెల వైపే, ప్రజల కష్టాల వైపే, ప్రజల ఆకాంక్షల వైపే, ప్రజల ఆలోచనల వైపు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచక పాలనను, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎలక్షన్లో ఇచ్చిన హామీల ఏదైతే ఎగ్గొట్టే పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. రైట్. ఇది ఏదైతే ఒకవైపు గాంధీ వర్ధంతి సందర్భంగా వాళ్ళు ఏదైతే గతంలో 420 హామీలు పూర్తి ఎగ్గొట్టిన విషయాలు మనందరికీ తెలిసిందే. కానీ మేము మళ్ళీ పదే పదే గుర్తు చేస్తుంటాం. గాంధీ వారసులను చెప్పుకునే వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ గాంధీ వారసులను చెప్పుకునే వాళ్ళకు మేము గుర్తు చేస్తూనే ఉంటాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసేసరికి మేము వెంట పడుతూనే ఉంటాం అని చెప్పేసి ఇక్కడ బాలరాజు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.